హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఏసీ అకాడమీ. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించిన నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయింది కదా. సో 2024 ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. ప్రిపరేషన్ స్ట్రాటజీతో పాటు అంటే మీరు ఏది ప్రిపేర్ కావాలా, ఎలా ప్రిపేర్ కావాలా, ఆ డీటెయిల్స్ అన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ మనం చూస్తే కనుక మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి ఫస్ట్ నోటిఫికేషన్ అనుకోవచ్చు ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి 2024కి. తర్వాత 1 by 1 అయితే రిలీజ్ అవుతా ఉంటాయి కాబట్టి దాని గురించి మరీ డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ మనకు వచ్చిన ఏఎల్పీ గురించి అయితే ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. జనవరి 20th నుంచి స్టార్ట్ కావడం జరిగింది. ఫిబ్రవరి 19th వరకు లాస్ట్ డే వరకు అయితే వెయిట్ చేద్దండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేకి, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేకి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో సర్వర్ బిజీ కావడము, ఇష్యూస్ రావడం జరుగుతాయి కాబట్టి ఆ రిస్క్ తీసుకోవద్దండి. స్టార్టింగ్లోనే కంప్లీట్ చేసుకోండి. ఓకే, సరే. తర్వాత మనం దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే కనుక మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ప్రజెంట్ 5696 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది చెప్పాలంటే కనుక మనకు చాలా తక్కువ రిలీజ్ చేసినట్ల పోస్టులు. కానీ ఒకటి హోప్ ఏది ఉందంటే కనుక మనకి యాడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏఎల్పీకి సంబంధించిన పోస్టులు యాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఫర్దర్గా. కాబట్టి మీరు ఎగ్జామ్స్ రాసే లోపల అంటే CBT 1 కానీ CBT 2 కానీ ఈ ఎగ్జామ్స్ జరిగే ముందే మనకి ఇవి యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ హోప్స్ అయితే మనం ముందుకు పోదాము. యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా మనం దానిపైన అయితే కనుక మన ప్రిపరేషన్ అయితే స్టాప్ చేయలేము కదా. సో కాబట్టి దీని గురించి ఎక్కువ ఆలోచించుకోకుండా మీరు ప్రిపరేషన్ అయితే నీట్గా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫిబ్రవరి 19th ఎండ్ అయిపోతుంది. మనకు మ్యాక్సిమం అంటే 3 to 4 months ఇస్తాడు CBT 1కి, కాబట్టి ఎక్కువ టైం లేదు. సో మీరు ప్రిపరేషన్ని మనకి జాబ్స్ ఆపర్చునిటీ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి కదా అని దీనిపైన అయితే మీరు డిసప్పాయింట్ కావద్దండి. మీకు కంపల్సరీ యాడ్ చేస్తారు. యాడ్ చేయకపోయినా కూడా మనకు ప్రాబ్లం లేదు. మనం సిన్సియర్గా ప్రిపేర్ అవుతాం. మన జాబ్ కావాల్సిన జాబ్ని మనం ప్లాన్ చేసుకుందాం. అంటే మనం జాబ్ సాధించే దానికోసం ప్లాన్ చేసుకుందాం. ఓకే, తర్వాత ఇంకొక పాయింట్ ఏమంటే ఇది కంప్లీట్గా ఏఎల్పీకి సంబంధించి మాత్రమే. యాక్చువల్గా మనం చూస్తే CBT 1 CBT 2 తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత పోయినప్పుడు అంటే మనకి సైకోమెట్రిక్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎగ్జాంపుల్కి CBT 1 జరుగుతుంది, తర్వాత CBT 2 జరుగుతుంది, తర్వాత మనకి సైకోమెట్రిక్ టెస్ట్ అంటాము. సైకోమెట్రిక్ టెస్ట్ తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకు వచ్చిన మార్క్ని బేస్ చేసుకుని మనకి ఏమి ఇచ్చేవాళ్ళంటే ఏఎల్పీ ఇచ్చేవాళ్ళు. ఎవరైతే అంటే మార్క్స్ తక్కువ వచ్చింటే వాళ్ళకి ఏమి ఇచ్చేవాళ్ళు, టెక్నికల్ అసిస్టెన్స్ ఇది పోస్ట్ ఇచ్చేవారు, అంటే రిమైనింగ్ పోస్ట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మనకి ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందో 5696 పోస్టులు కంప్లీట్ ఏఎల్పీకి సంబంధించిన మాత్రమే. కాబట్టి మనకి బెటర్ ఇంకొంచెం యాడ్ చేస్తే మనకి ఇంకా హ్యాపీ. కానీ సో ఇవైతే మనకి పోస్టులు ప్రజెంట్ ఉన్నాయి. దీనికి సంబంధించిన ప్రిపరేషన్ అయితే మీరు స్టార్ట్ చేసుకోండి. తర్వాత ఏజ్ సంబంధించి చూస్తే కనుక 18 to 30 అంటే మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం ఏజ్ అయితే 30 ఉండాల్సి వస్తుంది. ఎప్పటికి మనకి చూడండి ఇక్కడ మన 7th 2024 అంటే ఫస్ట్ 7th 2024 అంతా మన ఏజ్ బిలో 30 ఉండాలి. ఇది ఇన్ జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఓబీసీ వాళ్ళు అయితే కనుక మీకు +3 years అయితే యాడ్ అవుతుంది. అదేవిధంగా రిజర్వేషన్ SC ST వాళ్ళు ఉంటే కనుక మీకు 5 years అయితే కనుక యాడ్ అవుతుంది. అంటే 30 + 5 అనుకోవచ్చు ఎగ్జాంపుల్గా. సో ఇదంతా కామన్గా అందరూ తెలిసింటాయి. కానీ ఒకసారి ఎవరైతే మన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఒకసారి రివైజ్ చేద్దామనే ఇంటెన్షన్తో ఇవన్నీ అయితే డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, సరే. నెక్స్ట్ చూస్తే కనుక మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే CBT 1 తర్వాత CBT 2 తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ డీటెయిల్గా చూస్తే కనుక మనకు ఫస్ట్ CBT 1 ఎగ్జామ్ ఇది మనకి ఓన్లీ రెఫరెన్స్ కోసం మాత్రమే. అంటే రెఫరెన్స్ మీన్స్ మనం ఏదైతే CBT 2కి వెళ్ళాలో ఇక్కడ క్వాలిఫికేషన్ మాత్రమే అనుకోవచ్చు. ఇది ఒక గేట్వే లాగా మనకు. అంటే CBT 1లో మీరు క్వాలిఫై అయిపోతే CBT 2కి ఎంటర్ అవుతారు. కానీ మీకు జాబ్ సెలక్షన్లో CBT 1 నుంచి వచ్చిన మార్క్స్ మాత్రం మీకు కన్సిడర్ చేయరు. పాయింట్ క్లియర్ కదా. CBT 1 నుంచి మీకు 100 out of 100% వచ్చినా కూడా మిమ్మల్ని కన్సిడర్ చేయరు. జస్ట్ ఇది CBT 1 నుంచి CBT 2 సెకండ్ రౌండ్కి పోయేకి ఫిల్టరేషన్ ప్రాసెస్ మాత్రమే CBT 1. అట్లా అని చెప్పి చదవద్దని కాదు మీనింగ్. ఎందుకంటే మనకి CBT 2లో కూడా సేమ్ టాపిక్స్ రిపీట్ అవుతాయి కదా. అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ ఇవన్నీ రిపీట్ అవుతాయి. కాబట్టి మీరు చదువుకోండి. ప్యారల్గా CBT 2 అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్, మనకి జాబ్కి డిసైడ్ చేసే ఎగ్జామ్ అనుకోవచ్చు మనం దాన్ని. ఓకేనా. తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. ఈ సైకోమెట్రిక్ టెస్ట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ఆర్బీ ఏఎల్పీకి స్పెషల్గా ఇంపార్టెంట్ టాపిక్ ఏమంటే ఇంకా మనకు ఈ ఐ విజన్ అనేది, కలర్ బ్లైండ్నెస్, ఐ విజన్. సో ఇక్కడ చూడండి, డిస్టెన్స్ విజన్ 6x6 వితౌట్ గ్లాసెస్ కానీ, నియర్ విజన్ 0.6 వితౌట్ గ్లాసెస్ కానీ, తర్వాత మస్ట్ పాస్ టెస్ట్ ఆఫ్ కలర్ విజన్ ఆర్ కలర్ బ్లైండ్నెస్. ఇవి మాత్రం మనకి మేజర్గా ఇంపార్టెంట్. కాబట్టి ఏఎల్పీకి సంబంధించి ఇవి ఉందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఐకి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉండే వాళ్ళైతే కనుక, లేకపోతే కనుక నో ప్రాబ్లం. ఓకే, ఇంకా మనం ఆల్రెడీ చెప్పినట్లు ఓబీసీకి అయితే +3 years యాడ్ అవుతుంది, 30 + 3. SC ST వాళ్ళకైతే కనుక +5 అంటే 35 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది. ఎప్పటికీ ఫస్ట్ 7th 24 వరకు ఈ ఇయర్స్ లోపల. ఓకే,
సరే నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే కనుక మనకు ఫీజు డీటెయిల్స్ చూస్తే కనుక ఇన్ జనరల్గా అందరికీ అయితే కనుక 500 రూపీస్ ఫీజు ఉంటుంది. మీరు ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అపియర్ అయిన తర్వాత అంటే CBT 1 అపియర్ అయిన తర్వాత మీకు 400 రూపీస్ అనేది రీఫండ్ అయిపోతుంది. అదేవిధంగా మీరు SC/ST వాళ్ళైతే కనుక రిజర్వేషన్ కనుక ఉంటే కనుక ఫీజు 250 రూపీస్ కంప్లీట్గా 250 రూపీస్ కూడా మీకు రీఫండ్ అయిపోతుంది. ఎప్పుడు ఫస్ట్ CBT 1 ఎగ్జామ్ మీరు అపియర్ అయిన తర్వాత మీకు రీఫండ్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్పే నుంచి కనుక పేమెంట్ చేశాను అనుకోండి, ఆ ఫోన్పేకే రిటర్న్ వచ్చేస్తుంది. లేదు మీరు బయట ఈ సేవా సెంటర్ నుంచి కార్డ్ ద్వారా కానీ లేదంటే వేరే వాళ్ళ కార్డ్ ద్వారా కానీ చేసింటే అది కొంచెం చూసుకోండి. ఎందుకంటే మీరు కార్డు యూజ్ చేసింటే అది మీకే రీఫండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే అది వాళ్ళకి రీఫండ్ అవుతుంది కాబట్టి కొంచెం అటెన్షన్ తీసుకోండి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సరే నెక్స్ట్ మనం చూస్తే కనుక CBT 1లో మనకి ఒకసారి సిలబస్ డిస్కస్ చేద్దాం. జస్ట్ 1 మినిట్. మనం CBT 1 తీసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, మనకు టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 75 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. డ్యూరేషన్ అయితే 1 అవర్ మనకు 60 మినిట్స్ ఉంటుంది. దాంట్లో టాపిక్స్ చూస్తే అర్థమెటిక్ ఒకటి, మ్యాథ్స్ ఒకటి, తర్వాత ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఒకటి, అంటే అర్థమెటిక్ రీజనింగ్ ఒకటి, మ్యాథ్స్ ఒకటి. మనకి అర్థమెటిక్ రీజనింగ్తో పాటు ప్యూర్ మ్యాథ్స్ కూడా వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ అని ఇచ్చాడంటే ఇంకా ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ కూడా మీకు వస్తుంది. 20 మార్క్స్ వరకు, అంటే 15 to 20 మార్క్స్ వరకు మనకి ప్యూర్ మ్యాథ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని ఇక్కడ అర్థమెటిక్ కూడా యాడ్ అవుతాయి క్వశ్చన్స్. ఓకే, తర్వాత జనరల్ సైన్స్ తీసుకోవచ్చు, జనరల్ అవేర్నెస్ విత్ కరెంట్ అఫైర్స్. సో టోటల్గా మనకు చూస్తే కనుక క్వశ్చన్స్ 75, మనకి టైం చూస్తే కనుక 1 అవర్ టైం ఉంది. అంటే లెస్ దాన్ 1 మినిటే ఉంది కాబట్టి మీరు చాలా ఎక్కువ యాక్యురేట్గా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, సరే దీనికి సంబంధించిన మనం చూస్తే కనుక మన ఛానల్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ GS గురించి అంటే జనరల్ అవేర్నెస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ దీనికి సంబంధించి ప్లస్ జనరల్ సైన్స్ సంబంధించిన మీకు ఏమైనా ప్రాక్టీస్ బిట్స్ అప్డేట్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు IC అకాడమీ GS అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి. అదేవిధంగా మీరు మ్యాథ్స్ అర్థమెటిక్ కానీ ప్యూర్ మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ సంబంధించి అయితే కనుక మీరు ICE అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనే ఒక ఛానల్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దీంట్లో జాయిన్ అయిపోతే మీకు మ్యాథ్స్ సంబంధించిన క్లాసెస్ కానీ అప్డేట్స్ కానీ అక్కడ దొరుకుతాయి. ఇంకా మీరు RRB ALP రాసే వాళ్ళు మ్యాక్సిమం వరకు డిప్లొమా స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి డిప్లొమాలు ప్యారల్గా మీరు ఏమైనా ఈసెట్ కూడా అంటే రీసెంట్ డిప్లొమా కంప్లీట్ చేసుకొని మీరు RRBతో పాటు ఈసెట్ ఏమైనా ప్లాన్ చేసుకుంటా అంటే ప్రిపేర్ అవుతా అంటే ICE ఈసెట్ అనే కూడా మనకి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. దాంట్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇక్కడ కంప్లీట్గా ఈసెట్కి సంబంధించినవి కాకోకుండా టెక్నికల్ సంబంధించిన క్లాసెస్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఓకేనా, క్లియర్ కదా? సరే, ఇప్పుడు మనం CBT 1 అయితే కంప్లీట్ చేసుకున్నాము. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్ల CBT 1 ఎగ్జామ్ నుంచి మనకి ఏం దొరుకుతుందంటే జస్ట్ గేట్వే దొరుకుతుంది. అంటే CBT 2కి ఎంటర్ అవుతాం తప్ప ఈ మార్క్స్ మనకు మన జాబ్ సెలక్షన్లో ఏమీ యూస్ కావు. ఓకే, సరే CBT 2కి వస్తే కనుక ఇక్కడ మనకు 2 సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ A అని ఒకటి, పార్ట్ B అని ఒకటి. పార్ట్ Aలో మనం చూస్తే టోటల్ 100 మార్క్స్, పార్ట్ Bలో తీసుకుంటే మొత్తం 75 మార్క్స్. సో 100 మార్క్స్ సంబంధించి సేమ్ మరి ఇక్కడ మ్యాథ్స్ కావచ్చు, అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అంతా కామన్. కానీ ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఎవరంటే ఇంకా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇక్కడ మనకి 40 మార్క్స్ వస్తాయి ఇక్కడ నుంచి. సో ఇది మనల్ని డిసైడ్ చేస్తుంది మనం జాబ్ కొట్టాలా అనేది. మనకి మార్క్స్ కానీ ఇక్కడ మనకి డిసైడ్ అవుతాయి. ఎందుకంటే మ్యాథ్స్ కానీ అర్థమెటిక్ రీజనింగ్ కానీ జనరల్ అవేర్నెస్ ఇవన్నీ మనం ఆల్రెడీ CBT 1లో ప్రిపేర్ అయ్యాం. బట్ ఇక్కడ ఒక్కసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఎఫెక్ట్ తగిలేది ఎక్కడ అంటే కనుక సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 40 మార్క్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం స్కోర్ చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే టెక్నికల్ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేద్దాం అనుకుంటారు. పార్ట్ Bలో మనకి కంప్లీట్గా టెక్నికల్ సబ్జెక్ట్స్ వస్తాయి. ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్లో అంటే మనకు అవుట్ ఆఫ్ 75 క్వశ్చన్స్ ఇచ్చినా 75 మార్క్స్ ఇచ్చినా ఇక్కడ నుంచి మనల్ని కన్సిడర్ చేసే మార్క్స్ ఓన్లీ 35% మాత్రమే. అర్థమైందా? మీకు ఫర్ ఎగ్జాంపుల్ 75లో 50 వచ్చినాయి అనుకోండి, మీకు 35% మాత్రమే దాంట్లో నుంచి కన్సిడర్ చేసి ఈ మార్క్స్ని CBT 2 పార్ట్ Aలోకి యాడ్ చేస్తారు. అర్థమవుతుంది కదా పాయింట్? పార్ట్ Aలో వచ్చిన మార్క్స్ మొత్తం కన్సిడర్ చేసుకుంటారు. పార్ట్ Bలో వచ్చిన మార్క్స్ నుంచి ఓన్లీ 35% మాత్రమే కన్సిడర్ చేసుకొని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ గురించి. అర్థమైంది కదా? కాబట్టి మన టెక్నికల్ సబ్జెక్ట్స్ ఇంపార్టెంటే, ప్యారలల్గా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి రెండింటిపైన మీరు ఫోకస్ చేయండి. సరే, ఇవి రెండు ఎక్కడ దొరుకుతాయి సార్ మీకు అంటే ఇంకా మీరు మ్యాక్సిమం ఎన్ని ఛానల్స్ ఎత్తినా కూడా మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్లస్ టెక్నికల్ సబ్జెక్ట్స్ దొరికే ఒక మంచి ఛానల్ మనకు టాప్లో తీసుకుంటే ఇంకా ఒక మంచి ఛానల్ అనుకుంటే మనం అది నో డౌట్ మన ఛానల్ని చెప్పుకునే మనం గ్రేట్గా ఫీల్ కావచ్చు. కాబట్టి మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి కానీ టెక్నికల్ సంబంధించి కానీ మీకు అన్ని క్లాసెస్ అవైలబుల్లో ఉంటాయి. అన్ని క్లాసెస్ మీన్స్ కొన్ని అయితే అవైలబుల్లో ఉంటాయి ఫ్రీగా, కొన్ని అయితే కనుక మీరు యాప్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ICE అకాడమీకి సంబంధించిన యాప్ అవైలబుల్లో ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు దానికి సంబంధించిన కోర్సెస్ కూడా అక్కడ అవైలబుల్లో ఉంటాయి. అంటే నామినల్ ప్రైజెస్లోనే ఉంటాయండి, మీరు ఎక్కువ వరీ కావాల్సిన పని అయితే లేదు. ఓకే కదా, క్లియర్ కదా? CBT 1 అర్థమైంది, CBT 2 అర్థమైంది, మనం ఎలా ప్రిపేర్ కావాలో కూడా అర్థమైంది. ఓకే, నెక్స్ట్ కొన్ని శాంపుల్ క్లాసెస్ కూడా అయితే ఇక్కడ మనం ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు టెక్నికల్గా తెలుస్తుంది అంటే థర్మల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించి కానీ లేదంటే మ్యాథ్స్ సంబంధించి ఈ సెట్ లాస్ అంటే ఇక్కడ చూడొచ్చు మీరు డిఫరెంట్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. మీరు ఒకసారి ఛానల్లో పోయి చూస్తే
సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అవి మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటాయి టెక్నికల్ సంబంధించిన వాళ్ళకైతే. ఎందుకంటే టెక్నికల్ సంబంధించిన క్లాసెస్ అయితే మనకు దొరకవు కాబట్టి ఎక్కువ వరకు. సో మీరు అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చూడొచ్చు. లేదు నాకు పెయిడ్ కోర్స్ కావాలా సార్, మనకు కొంచెం డీటెయిల్గా పోదాం అనుకుంటున్నాను అనిపిస్తే మీరు యాప్లో పోయి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. ఓకే, సరే ఓవరాల్ అర్థమైంది కదా. CBT 1 ఎగ్జామ్, CBT 2 తర్వాత అప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ మన ఫైనల్ రిజల్ట్ బయటకు వస్తుంది. CBT 1 ఎగ్జామ్ మనకు 75 మార్క్స్ ఉంటుంది. CBT 2లో పార్ట్ A 100 మార్క్స్, పార్ట్ B 75 మార్క్స్. దీంట్లో మనకి సెలెక్ట్ చేసేది ఎవరు అంటే ఇంకా పార్ట్ A మాత్రమే. CBT 2లో పార్ట్ A మోస్ట్ ఇంపార్టెంట్. పార్ట్ Bలో నుంచి వచ్చిన మార్క్స్లో ఓన్లీ 35% మాత్రమే యాడ్ చేస్తారు పార్ట్ Aలోకి. దీన్ని మనల్ని ఫైనలిస్ట్గా తీసుకుంటారు. పార్ట్ ఏలో మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, క్లియర్ కదా మొత్తం అంతా డీటెయిల్గా. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే చదువుకోండి. తర్వాత మనం చూస్తే కనుక ఇక్కడ మ్యాథ్స్ ఒకటి, అర్థమెటిక్ రీజనింగ్ ఒకటి, తర్వాత జనరల్ సైన్స్ ఒకటి, జనరల్ అవేర్నెస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ బేసిక్గా. ఇవి కామన్గా CBT 1 గురించి మాట్లాడతాయి. ఎందుకంటే ఫస్ట్ మనకునే CBT 1 కాబట్టి దీని గురించి మాట్లాడితే, సో మ్యాథ్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ అన్ని టాపిక్స్ కూడా మీకు మ్యాక్సిమం కవర్ అవుతాయి ICE అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనే ఛానల్లో మీరు చూస్తే కనుక. ఇవి 2 టాపిక్స్ కూడా కవర్ అవుతాయి. మ్యాక్సిమం వరకు ఇప్పుడు ఇంతవరకు మనమైతే స్లోగా అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎక్కువ క్లాసెస్ మీకోసం అప్లోడ్ చేసి ట్రై చేస్తాను. వీడియో చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంది ఛానల్ అనుకుంటే మిస్ చేయకోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.